సో, ఇంతకుముందు వీడియోలో మనం స్టూడెంట్ లాగిన్ తీసుకొని అప్‌లోడ్ ఎలా చేయాలని జెప్పేసి చూసాము. ఇప్పుడు కంపెనీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాంట్లో కోర్స్ ఎలా ఇవ్వాలి అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ స్టూడెంట్ లాగిన్ తీసుకొని, ఆ స్టూడెంట్ లాగిన్‌లో ఈ విధంగా లోపలికి ఎంటర్ అయిపోయి, మనం అప్‌లోడ్ చేసిన తర్వాత అంటే రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసిన తర్వాత, ఇక్కడ సైడ్‌లో కనిపిస్తున్నటువంటి అప్లై ఫర్ ఇంటర్న్‌షిప్ అని జెప్పేసి అక్కడ కనిపిస్తుంది గదండీ! దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఆప్షన్స్ ఏంటంటే వర్చువలా, ఫిజికలా? మీరు సపోజ్ వర్చువల్ అంటే ఆన్‌లైన్ మోడ్, ఫిజికల్ అంటే ఆఫ్‌లైన్ మోడ్ అండి. నేను ఎగ్జాంపుల్ ఫిజికల్ తీసుకుంటున్నాను. ఫిజికల్ మీద క్లిక్ చేసి తర్వాత టైప్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ చూసుకున్నట్లయితే అక్కడ డిఫాల్ట్‌గా మనకు లాంగ్ టర్మ్ అని ఉంటుంది. లాంగ్ టర్మ్ సెలెక్ట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్రీ అనేది ఏంటంటే మీరు తీసుకునేటువంటి కంపెనీ ఫ్రీ ప్రొవైడ్ చేస్తుందా ప్రాజెక్ట్‌ని? లేదా నాన్ స్టైఫండా? అంటే స్టైఫండ్ లేనిదా? మీరు పే చేస్తున్నట్లయితే పెయిడా? లేదా పెయిడ్ బై స్టూడెంట్? మీరు స్వతహాగా పే చేస్తున్నట్లయితే పెయిడ్ బై స్టూడెంట్. ఏ స్టైఫండ్ వస్తుంది అనుకుంటే స్టైఫండ్‌ని పెట్టేసుకోవచ్చు అక్కడ. సో, నేను ఎగ్జాంపుల్‌కి పెయిడ్ బై స్టూడెంట్ అనేది తీసుకున్నాను. నెక్స్టు ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయండి. దాంట్లో మీరు ఏ స్టేట్‌లో అయితే ప్రాజెక్ట్ చేస్తున్నారో, అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ ఏ స్టేట్‌లో ఉందో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి కంపెనీ విశాఖపట్నం జిల్లాలో ఉంది. సో, అక్కడ నేను నేరుగా విశాఖపట్నం అనే దాన్ని తీసుకుంటున్నాను. విశాఖపట్నం తీసుకున్న తర్వాత పక్కన స్కిల్స్ అనేసి అలాగే ఉంటుంది. మీరు సెర్చ్ ఇంటర్న్‌షిప్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేసేసేయండి. ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకిక్కడ మేము లూమా ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీతో డీల్ చేస్తున్నామండి. దాంట్లో కూడా కోర్స్ ఏంటి, ప్రాజెక్ట్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. సో, ఇక్కడ నేను సింపుల్‌గా లూమా LOMAA అని సెర్చ్ చేశాను. సో, అది నాకు ఫస్ట్ పేజ్‌లో ఉంది కానీ ఏడబ్ల్యూఎస్ అనేది లేదు కోర్సు. వేరే కోర్సులు ఉన్నాయి. సో, నేను సెకండ్ పేజ్‌కి వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే లూమా ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏడబ్ల్యూఎస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదండీ! అక్కడ పక్కన ఉన్నటువంటి వ్యూ అని చెప్పేసి క్లిక్ చేస్తే కిందికి వచ్చినట్లయితే అక్కడ మీకు లొకేషన్స్ అవన్నీ కనిపిస్తాయి. అక్కడ పెందుర్తిలో ఉంది. సో, అలాగే కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఏ గ్రూప్స్‌కా కోర్స్ అనేది అవైలబుల్‌లో ఉంది, కంపెనీ డీటెయిల్స్, ఎంత పే చేయాలి అనేసి ఉంటుంది. ఇక్కడ సింపుల్‌గా మీరు కింద అప్లై నౌ మీద క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అప్లై అనేసి అడుగుతుంది. ఎస్ అప్లై అని కొట్టేసేయండి. ఇలా కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు మీకు అక్కడ అప్లైడ్ ఇంటర్న్‌షిప్స్ అని కనిపిస్తుంది మెనూలో. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇంతవరకు చేసినటువంటి ఏదైతే కంపెనీతో పాటు కోర్సు, ప్రాజెక్ట్ నేమ్ అక్కడ కనిపిస్తుంది. ఫర్ సపోజ్ మీరు అది వద్దు వేరే కంపెనీతో టై అప్ అవుదాం అనేసి అనుకున్నట్లయితే డీసెలెక్ట్‌ని క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. అలాగే మీకు అక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ అని కనిపిస్తుంది కరెంట్ స్టేటస్. తర్వాత వాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవ్డ్ ఇంటర్న్‌షిప్స్‌లో మీకు వచ్చేస్తుంది. ప్రస్తుతానికైతే నో డేటా అవైలబుల్ అని ఉంటుంది అక్కడ. సో, ఇది అండి కంపెనీని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి, కంపెనీలో కోర్స్ ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా అప్లై చేసుకోవాలనేది ఇదొక వీడియో. సో, నేను ఫస్ట్ నుంచి ఇప్పటికి ఒక 3 వీడియోలు చేశానండి ఇంటర్న్‌షిప్ మీద. దయచేసి లైక్, సబ్స్క్రైబ్ కానీ, షేర్ కానీ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయగలరు.